పూజ మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి పరిశుభ్రపరచుకోవాలి? ఓం నమఃశివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మనం ప్రతినిత్యం ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తూనే ఉంటాము. హిందువులకు పూజ చేయడం అనేది ఒక పవిత్ర కార్యము. దేవుని మనిషిని కలిపే ఏకైక బంధము పూజ. ప్రతినిత్యం పూజ చేయడం వలన ఆ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారని మన హిందువులు నమ్ముతారు. ఎక్కడైతే దేవుని పూజిస్తారో అక్కడ అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాంటి పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి, ఎలా శుభ్రపరచుకోవాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా తరఫు నుంచి చిన్న విన్నపము. ఇప్పటివరకు మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మా పురాణ రహస్యాలు ఛానల్ ఎంతగానో కష్టపడి ఇలాంటి విషయాలను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. కనుక మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. పూజ మందిరాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు పూజా మందిరాన్ని శుభ్రపరచకూడదు. ఇంట్లో మాంసాహారం తినేవాళ్ళు అయితే పూజ మందిరానికి తినే పదార్థాలు అంటుకోకుండా చూడాలి. పూజా మందిరండి ప్రతి గురువారం శుభ్రపరచుకోవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే కొన్ని పండగల రోజులలో పూజ మందిరం శుభ్రపరచాల్సిన అవసరం వస్తే పండుగకు ముందు రోజులోనే శుభ్రపరచుకోవాలి. పూజా మందిరాన్ని ఎలా పడితే అలా శుభ్రపరచకూడదు. పూజా మందిరాన్ని శుభ్రపరచడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూజా మందిరాన్ని శుభ్రపరచడానికి కుంచి చీపిరి లేదా పుల్లల చీపిరి గాని వినియోగించరాదు. ఒక మెత్తటి క్లాత్తో పూజా మందిరాన్ని పరిశుభ్రపరచుకోవాలి. పూజ మందిరంలో దీపారాధన చేసినప్పుడు పూజా మందిరానికి పైన గోడలకు నల్లని మసి పడుతూ ఉంటుంది. ఆ మసిని తప్పనిసరిగా శుభ్రపరచుకోవాలి. పూర్తిగా పొడి క్లాత్తో లేదా తడి క్లాత్తో పూజా మందిరాన్ని శుభ్రపరచిన తర్వాత ఆ పూజా మందిరంలో అక్షింతలు తయారు చేసే కొంచెం చల్లుకోవాలి. తరువాత పేపర్ గాని లేదా తెల్లని వస్త్రము కానీ పూజా మందిరంలో పరచుకుని తరువాత దేవుని చిత్రపటాలను పూజా మందిరంలో పెట్టుకోవాలి. అంతేకాని లేరుగా పూజ మందిరంలో దేవుని విగ్రహాలు పెట్టకూడదు. దేవుని విగ్రహాలు శుభ్రపరిచేటప్పుడు పొడి వస్త్రముతో దేవుని విగ్రహాల పైన ఉన్న పసుపు, కుంకుమలు మరియు బూజుని దులిపి గంధముతో బొట్లు పెట్టుకోవాలి.